పిఠాపురంలో సినీ ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఘంటసాల సినీ సంగీత విభావరి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో పీఠికాపుర కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమవరానికి చెందిన ఘంటసాల గాన గౌతమి ఆధ్వర్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరిని నిర్వహించారు. అపర ఘంటసాలగా పేరొందిన చిప్పాడ నాగేశ్వరరావు, బేబీ కమల, తణుకు రాజు గాయకులు ఆలపించిన ఘంటసాల పాటలు సభికులను, శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, రాయుడు శ్రీనుబాబు, కేతవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్న ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లోకి వెళ్ళారంటే ఒక పక్కన ఘంటసాల గారి యొక్క అమృతమైన గానం, ఆయన బతుకుల నుంచి వచ్చిన పాటలు రామారావు గారికి బాగా ఒరిజినల్గా ఆయన పాడినట్టు షూట్ అయ్యింది. మరి ఈ వర్ధంతి సందర్భంగా ఎవరు మర్చిపోలేరు పాత పాటలు. చక్కగా ఇది వరకు రేడియోలో అటువంటి పాటలు వస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది. ఎన్ని రకాలుగా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఘంటసాల గారి పాటే. మరి వేళ మరి చిప్పాడ నాగేశ్వరరావు గారు ఆయన స్వరాన్ని ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తున్నందుకు మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పిఠాపురం నాగేశ్వరరావు గారు ఒకరు శేఖరు, రాజేశ్వరరావు గారు ఒకరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మరి వీరందరూ కూడా హరినాథ్ గారు మా బంధువే రాపర్తి. అన్ని రకాలుగా క్రీడల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ అన్ని రకాలుగా మన వాళ్ళందరూ కూడా వెళ్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.